ఫాసిజం నుండి ప్రపంచ ప్రజల్ని ఎర్రజెండా కంటికి రెప్పలా కాపాడుకుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని మంచికంటి భవనంలో ఫాసిజంపై కమ్యూనిజం విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడానికి కారణం ఫాసిజం. దీన్ని సోవియట్ సైన్యం విరోచితంగా పోరాడి వెనక్కి కొట్టిందని, ఈ ఓటమిని తట్టుకోలేక ఫాసిస్ట్ హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మే 9న జర్మన్ రీచ్ స్టార్గ్ భవనం మీదకు ఎర్ర సైనికులు ఎక్కి ఎర్ర జెండా ఎగురవేశారన్నారు. నయా ఫాసిస్ట్ విధానాలకు, మతోన్మాద విధాలకు వ్యతిరేకంగా భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లక్కీ బాలరాజు, అన్నవరపు సత్యనారాయణ, తేపాకుల శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్, దొడ్డ రవి, కొండబోయిన వెంకటేశ్వర్లు, భుక్య రమేష్, యాస నరేష్, నాయకులు తులసిరాం, డి వీరన్న, ఇందిరా, ఎంఎస్ ప్రకాష్, పద్మ, మాధవి తదితరులు పాల్గొన్నారు. 80 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నేడు ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు నయా ఫాసిస్ట్ లక్షణాలను అవలంబిస్తున్న నేపథ్యంలో ఆనాడు సోవియట్ రష్యా అమెరికా నడిబొడ్డులో మన శ్రామికుల పోరాటం రక్తదారుల ఉంచి సోవియట్ యూనియన్ విజయం సాధించి 50 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా మన పార్టీ ఆల్ ఇండియా కమిటీ పిలుపు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఫ్యాసిజం పైన జరుగుతున్నటువంటి చర్చలు, ఆ చర్చలతో పాటు కమ్యూనిస్టు శ్రేణులు ఈ ఫ్యాసిజాన్ని, దీని యొక్క పూర్వ చరిత్రని అర్థం చేసుకోవడానికి, ఇప్పుడు సాధించినటువంటి ఈ విజయాలు, వాటి వెనక ఉన్నటువంటి త్యాగాలని మన శ్రేణులకు వివరించాలి, ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. ఈ ఫ్యాసిజం, దీని రూపం, ఇది ఎక్కడ నుండి ప్రారంభమైంది, ఎక్కడ అర్థమైంది, ఇది ఇప్పుడు ఏ రూపం తీసుకున్నది, ఈ భాగాలను మనం పరిశీలన చేసినప్పుడు మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే దీని యొక్క పునాదులు మనందరికీ తెలుసు. ముసోలిని అటువంటి విధానాలను ముందుకు తీసుకురావడానికి సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు కలిసి ఈ ఫ్యాసిజం రూపాన్ని మార్చుకొని ఈ మూవ్మెంట్ కొనసాగించడానికి వచ్చారు అనే రూపంలో మన చర్చలు కూడా సాగాయి. అసలు ఏమైనప్పటికీ ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని మనకి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి కాబట్టి సుదర్శన గారు పూర్తి వివరాలు వెల్లడిస్తారు. ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి నేపథ్యాన్ని కొన్ని విషయాల దృష్టికి తీసుకురావడం జరిగింది. మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సుదర్శన గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. మన పార్టీ మాత్రం ఫ్యాసిజం రాలేదు, ఫ్యాసిస్ట్ తరహా లక్షణాలు వచ్చాయి, నయా ఫ్యాసిజం రూపంలో ఫ్యాసిజం రూపాన్ని మార్చుకుంది, దోపిడీని మరింత కొనసాగిస్తుంది. అటువంటి విధానాలను ముందుకు తీసుకురావడానికి సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు కలిసి ఈ ఫ్యాసిజం రూపాన్ని మార్చుకొని దోపిడీ కొనసాగించడానికి వచ్చారు అనే రూపంలో మన చర్చలు కూడా సాగాయి. ఏమైనప్పటికీ ఈరోజు కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని మనకి ముఖ్యంగా అతిథిగా హాజరైనటువంటి
వేదికపై ఉన్న జిల్లా కార్యదర్శి సభ్యులు తమ్ముడు అన్నవరపు సత్యనారాయణ గారు, బాలరాజు గారు, శ్రీనివాస్ గారు, కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ అందరికీ ముందుగా అభినందనలు. ఈరోజు మనం సదస్సు జరుపుకుంటున్నటువంటి ఉద్దేశం ఫాసిజం మీద సోషలిజం విజయం సాధించి లేదా ప్రపంచం విజయం సాధించి 80 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో విజయోత్సవ సభలు ప్రపంచమంతా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మనం కూడా 80 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈ సభలు నిర్వహించాలి అని చెప్పి మన పార్టీ భావించింది. ప్రపంచంలో వివిధ కమ్యూనిస్ట్ పార్టీలు భావించింది. కమ్యూనిస్టు పార్టీలు కాని పార్టీలు కూడా ఈ విజయోత్సవాలు నిర్వహిస్తారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకయ్య గారు, రమేష్ గారు, వేదికపై ఉన్న జిల్లా కార్యదర్శి సభ్యులు తమ్ముడు అన్నవరపు సత్యనారాయణ గారు, బాలరాజు గారు, కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ అందరికీ ముందుగా అభినందనలు. ఈరోజు మనం సదస్సు జరుపుకుంటున్నటువంటి ఉద్దేశం ఫాసిజం మీద సోషలిజం విజయం సాధించి లేదా ప్రపంచం విజయం సాధించి 80 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో విజయోత్సవ సభలు ప్రపంచమంతా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మనం కూడా 80 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈ సభలు నిర్వహించాలి అని చెప్పి పార్టీ భావించింది. ప్రపంచంలోని వివిధ కమ్యూనిస్ట్ పార్టీలు భావించింది. కమ్యూనిస్టు పార్టీలు కాని పార్టీలు కూడా ఈ విజయోత్సవాలను నిర్వహిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు పుతిన్ కూడా ఇప్పుడు ఫాసిజం మీద సోషలిజం విజయం సాధించి